పోతురాజు అని ఒక సినిమా ఉంది, పోతురాజు సినిమా కమల్ హాసన్ది. దాంట్లో 3 రకాల స్క్రిప్ట్లు అప్పట్లోనే దాదాపు అది నాకు తెలిసి చాలా సంవత్సరాల కిందట వచ్చింది. ఆ సినిమాలో పోతురాజు చెప్తా ఉంటాడు, పోతురాజు చెప్పినట్టు అని స్క్రిప్ట్ వస్తూ ఉంటుంది, మళ్ళీ మధ్యలో స్టోరీ మారుతుంది, మళ్ళీ ఆ మర్డర్ కేసు ఛేదించడానికి 3 రకాల స్క్రిప్ట్ చేసే సినిమా చేశారు. చాలామందికి అర్థం కాదు సినిమా. అది అర్థం కావాలంటే చాలా మేధావులన్నా ఉండాలి, లేదా 1కి 10 సార్లు అయినా సినిమా చూడాలి. అది పరిస్థితి. ఈ పరిస్థితి కూడా ఎట్లుందంటే ఈరోజు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్తుంటారు, పిట్ట కథలు చెప్పినాడు. ఈ సార్లే ఆడిటర్ గారు హంస మీదకి వచ్చి దోమ కుడితే, ఎవరు దోమ? ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు దోమంట. హంస వచ్చేసి వీళ్ళ బాస్. ఆ హంసకు ఆ దోమ వచ్చి కుడితే, రక్తం ఏర్పడితే, ఆ మచ్చ తెల్లని హంసకి మచ్చ ఏర్పడిందంట. అంటే మోసం చేసినాడు అంట బాబు ఇన్ని రోజుల దగ్గరుండి. అంటే హంస మీద, అంటే మామూలు మనుషులకు కుడతాయి దోమలు, పశువులకు అని కుడతాయి. హంసకు రెక్కలు ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. అది దోమలు కుట్టే పరిస్థితి తెచ్చుకోదు. అది దోమలు కుట్టాలంటే అది పూర్తిగా ఏదన్నా పెరాలసిస్ వచ్చి పడిపోయింది అలా, లేదంటే ఇంకా సుప్తావస్థ స్థితిలో అని ఉండాలి. ఇంకా అది రోగం వచ్చి అప్పుడు కానీ దోమలు కుట్టవు దానికి. అంటే అంత అలర్ట్గా లేమనా మనము. ఇంకోటి ఏంటంటే ఆయనేమో మా దగ్గర రకరకాల, ఈ సార్ చెప్తున్నాడు రకరకాల ర్యాండమ్గా తీసుకుంటాము, మా దగ్గర టీం ఉంది, మా దగ్గర ఇంత ఉంది ఇది ఉంది అని ఈసారి చెప్తాడు. ఈ ఆడిటర్ ఏమంటాడంటే యాదృచ్ఛికంగా ఏదో 100 రూపీస్ స్టాంపుది స్కాన్ చేస్తానే పక్కన 100 రూపాయలు వచ్చినట్ట. అంటే యాదృచ్ఛికంగా. చూడండి, అబద్ధాలు చెప్పడంలో కూడా తెలివి ఉండాలా అంటారు. తెలివిగా చెప్పాలి అబద్ధాలు చెప్తే. ఈయనేమో మాకున్న టీము, మా మంది, మా మాగ్బలము ఇంత ఉంది కాబట్టి మేము ర్యాండమ్గా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి మా దాంట్లో ఇంటర్నల్ ఆడిటింగ్లో బయటపడింది అని ఆయన చెప్తాడు. ఎవరు? ఎస్ఆర్ కన్స్ట్రక్షను అమిలేని సార్, చిన్న సార్. ఈ ఆడిటర్ సార్ చెప్తాడు అది కనుక్కునే కాదు, ఏదో యాదృచ్ఛికంగా అట్లా స్కాన్ చేస్తానే 100 రూపాయలు టక్కన, 1,00,000 రూపాయలు 100 రూపాయలు కనపడింది అని మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకున్నాడు. అంటే అనుకోకుండా కనుక్కున్నామో అని. ఇది కాదు నైనా. దాదాపు 10-15 రోజుల కిందట తలారి రంగయ్య గారు ఆర్డిటి కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడే ఇది నా చెవులో పడింది. దాదాపు 10 రోజులు 15 రోజుల కిందటే చెవులో పడి ఏదో జరుగుతుంది, ఇలా స్టాంపులు పడిందని అప్పుడే విజిలెన్స్ వాళ్ళు వచ్చి దీని గురించి ఎంక్వైరీ చేసి ఏ టాటా క్యాపిటల్ వాళ్ళో లేదా బ్యాంక్ వాళ్ళో కనుక్కున్న తర్వాత వీళ్ళకి చెప్తే వీళ్ళప్పుడు దాన్ని వెరిఫై చేసుకొని ఇది ఏం చేయాలా అని ఈ పోతురాజు చెప్పినట్లు స్క్రిప్ట్ ఏ విధంగా ఉందో ఈ స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, డైలాగులు ఇవన్నీ రాసుకొని కొంతమంది మీడియా సంస్థలను సంప్రదించి దీన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా న్యూస్ పెడితే బాగుంటుందని వన్ ఫైన్ డే ఒక ఆదివారం రోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి ఒక కంప్లైంట్ పడేసి ఈ ఎర్రిపప్పను చేసి మొత్తం అంతా ఆయన మీద దొబ్బేసి ఈ విధంగా చేయడానికి ప్లాన్ చేశారు. కింద కామెంట్లు పెడుతున్నారు చాలామంది, ఇలాంటివన్నీ నేను పట్టించుకొని మీరు ఏం పెట్టినా నేను మా పిల్లల్ని అలాగే పెట్టండి రా, డిలీట్ చేయొద్దండి అని చెప్తా. మా వాళ్ళు పాపం నా మీద అభిమానంతో మా సార్ని తిట్టినారు కదా అది ఇదని అప్పుడప్పుడు కొన్ని హైడ్ చేస్తుంటారు, డిలీట్ చేస్తుంటారు. డిలీట్ చేయొద్దండి, ప్రజలు చూడాలి, తిట్టాలి. ఇలాంటి వ్యక్తులు, అంటే ఇలాంటి తెలివైన అమాయకులు కూడా ఇంకా సమాజంలో ఉన్నారా అని అనుకోవాలా, ప్రజలు చూడాలా, మేధావులన్నీ చదవాలా. తిట్టని ఎన్నన్నా మీరు తిట్టండి, మీరు ఏమన్నా చేయండి. నిన్న ఫోన్లు చేసి తిట్టినారు, అవన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి. లేడీస్ కూడా, ఈవెన్ లేడీస్ అంటే అభిమానులు ఉండొచ్చు అఫ్కోర్స్. దీని వెనకాల కూడా నేను నిజమైతే ఒకవేళ రేపొద్దున్న అబద్ధం అయితే అబద్ధం, దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. స్టేట్మెంట్ చూపించారు కొన్ని బ్లాంక్ చేసి, ఆ స్టేట్మెంట్ ఇవ్వమని మీడియా వాళ్ళు ఎవరు అడిగితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అన్నారు. ఇన్వెస్టిగేషన్ జరగడానికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మేమే కంప్లైంట్ ఇచ్చాము, మేమే నిజాయితీ పరుము, మేము విజిల్ బ్లోయర్సు, సమాజంలో ఇలాంటివన్నీ వెలికి తీస్తున్నాము, మేము గవర్నమెంట్కు ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతుంటే విజిల్ బ్లోయర్గా మారాం మేమని ఈ ఆడిటర్ గారు చెప్తున్నారు. మరి మీరు విజిల్ బ్లోయర్ అయినప్పుడు యాదృచ్ఛికంగా కనుక్కున్నామని స్కాన్ చేశాను ఒకసారి చెప్తారు, ఈసారేమో మా దగ్గర ఉన్న ఇంత పెద్ద టీం ఉంది కాబట్టి మేము కనుక్కోగలిగినాం, మామూలు వాళ్ళ చేత కాదన్నారు. మరి విజిలెన్స్ వాళ్ళు వచ్చి
ప్రభుత్వం విజిలెన్స్లు కనుక్కున్న తర్వాతనే మనకు ఇది బయటపడిందే, లేకపోతే ఇది ఇట్లే ఉండేది. ఎర్రప్ప ఇట్లే మీ అమ్మడిత బాబు మన సంఖలో ఉండేవాడు, ఇది తిరుగుతుండేవారు, ఇది ఇలాగే జరిగిపోతుంటుంది. అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా ఒకరు నింటే సరిపోతుండే, ముగ్గురు 3 మాటలు చెప్తున్నారు. హంసకథ పిట్టకథ సార్, బుర్రకథలు హరికథలు ఇనేసుకొచ్చినాం. పల్లెల్లో అప్పట్లో తెల్లవార్లు చెప్తుండ్రి బుర్రకథలు హరికథలు. అట్లా నువ్వు పిట్టకథ చెప్తే నమ్మడానికి మరీ అంత ఎవరికో చెప్తే వింటారు సార్. ఆ కింద మనోళ్ళు ఉన్నారు కొంతమంది తెలియలేని వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కూడా ఇప్పటికి కూడా తిట్టి, నువ్వు క్షమాపణ చెప్పు, నీ అంత చూస్తాం, నీ ఇంటికి వస్తాం, నీ నట్టింటికి వస్తాం. యాటికి వస్తారయ్యా స్వామి, నీ గుండెల్లో నిద్రపోతాం. నేను హ్యాపీగా నిద్రపోతాను, మీరేం భయపడద్దండి. ఈ కథలన్నీ చెప్పి స్టాంపులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది చూపిస్తున్నాడు కదా, ఈ పేపర్ ఇమ్మను. మీరు బాబు దగ్గర ఎన్ని కొన్నారు, బాబుకు మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేశారనేది మెయిన్, అది ఒక్కటే అడిగితే అది మాత్రం మీడియాకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీస్ ఇన్వెస్టిగేషను అంటున్నావు. నువ్వే కనిపెట్టినప్పుడు, నువ్వే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీడియా ముందర పడే మీరు కడిగిన ముత్యం కదా, మీరే కదా కనిపెట్టారు. మీకెందుకు ఇబ్బంది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగితే బాబు దోష అవుతాడు. మీరు నిర్దోషులు కదా, మీరు కడిగిన ముత్యం కదా, మీ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉంటే మీరెందుకు మీడియాకు ఇవ్వట్లేదు? సరే, నా దగ్గర ఎంటీ పేపర్లు ఎట్లొచ్చినాయంటే ఇవి దొంగవి జరిగినాయి కాబట్టే, ఇవి ఎక్కడో అక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి తెప్పించగలిగిన మీడియా పనే అది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెట్టుకొని ఇప్పుడు కూడా ఇది సిట్ వేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరిదయ్యా ప్రభుత్వము? ప్రజలందరికీ తెలుసు కదా, దీన్ని బయటికి రానిస్తారా? మర్డర్లు జరిగి రేపులు జరిగి కేసులే కొన్ని బయటికి రాకుండా ఉన్నాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్లే మార్చేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలియదా? సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఇన్ని కోట్ల రూపాయలు ఉన్న మీరు మేనేజ్ చేయడంలో దిట్ట కాదా? ఎన్ని మేనేజ్ చేయలేదు, మేనేజ్ చేస్తున్నారు. మేమేం ఎవరి కడుపులు కొట్టాలని కాదు, ఇంకొకటి కాదు. దీని గురించి నేను కూడా మొన్న నిజంగానే నేను కరెంటు పోయింది అనుకున్నా, కరెంటు పోలే. మళ్ళీ వెళ్ళిన తర్వాత చూస్తే చిన్నగా లైట్ పడుతోంది, ఫ్యాన్ ఒకటి ఆడుతోంది, ఏసీలు పనిచేయవు, సిస్టమ్స్ కంప్యూటర్లు పనిచేయవు, లైట్లు పనిచేయదు, ఈ డిజిటల్ ఫ్లాట్ ప్యానల్ పనిచేయదు. బ్యాటరీలతో నడిపించాం. లైవ్ పెట్టకపోతే బాగుండదు, మరి లైవ్ పెట్టకపోతే ఏమన్నా కవర్ అందిందా? కవర్లు తీసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా? కవర్ అందిందేమో అందుకు లైవ్ పెట్టలేదు అంటారు మీరే. పెడితేనేమో కవర్ అందలేదా నీకని నిన్న ఫోన్ చేసినారు. ఇది మన పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర చూస్తే ఆ ముసలవ్వగా వాడు కూర్చొని ఉంటుంది. ఏమవ్వ అంటే ఎవడో కట్టెతో కొడతాడు ఆయన. 3 ఉంటాయి కదా ఫ్యూజులు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒకటి తీసేసినాడు మెయిన్ది. అది డిమ్ముగా వస్తుంది, కరెంటు పని చేయలే. బ్యాటరీస్ ఉన్నంత వరకు అక్కడికి గంట సేపు నడిపించగలిగినాం. మా దగ్గర అన్ని జనరేటర్ పెట్టుకునే అంత పెద్ద స్టూడియో కాదు, మా దగ్గర అంత స్తోమత కూడా లేదు. మాకు జనరేటర్లు పెట్టుకొని పెద్ద బ్యాటరీ ప్యాకప్ పెట్టుకొని బ్యాకప్లు అన్నీ పెట్టుకునేక అంత లేదు. ఏదో చిన్నగా మేము ఏదైనా యాడ్సో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరిని ఇస్తేనో, లేకపోతే మేము మా ఇంట్లో సంపాదించిన డబ్బులు మా వాళ్ళు కష్టపడి దీనిలతో కొనుక్కుంటున్నాం తప్ప ఎవరో పేపర్లు ఇచ్చారు. ఎస్, ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఈరోజు వచ్చాయి. మీ దాంట్లో మీరు చేసినారా ఇంకొకరు చేసినారా అనేది అది చట్టం తన పని తను చేస్తుంది. నేనేమంటున్నా, స్టాంపుల కుంభకోణం జరిగిందా లేదా? జరిగింది. ఎవరు చేశారు? ఈ మీసేవ బాబు చేసినారు అంటున్నావు. మీసేవ బాబు చేసినాడని తెలిసినప్పుడే ఈ పేపర్లు బయటకు వచ్చినాయి. మీసేవ బాబు గురించి బయటికి రాకముందు పేపర్లు రాలే. ఎంటీ వచ్చినాయా, ఇంకోటి వచ్చి అవి కూడా చూపిస్తా. మొత్తం అన్నీ ఉన్నాయి నా దగ్గర, మీరు చెప్పేటివన్నీ ఉన్నాయి. మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా మీరు ఇస్తే నేను నా దగ్గర ఉండేటవన్నీ బయటపెట్టి దీని గురించి ఇంకా లీగల్గా కూడా నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నా. మళ్ళీ రేపో ఎల్లుండో ఒక 2 రోజులు టైం తీసుకొని మళ్ళీ లైవ్ డిబేట్ పెడతా. ఆ రోజు ఎవరెవరు లైన్లోకి వస్తారో, ఎవరెవరు మాట్లాడతారో అది కూడా చూద్దాం. మీరు చేసే ఫోన్లన్నీ నిన్న చూశాను, ప్రతిదీ పేరు పడుతుంది ఎస్ఆర్సి, పేరు పడుతుంది ఎస్ఆర్సి. నా దగ్గర ప్రతి నెంబరు డిస్ప్లే చేయగలుగుతా, నా దగ్గర ఉన్నాయి. మీరు ఎవరు మాట్లాడారు ట్రూ కాలర్లో చూడలేదు అనుకోద్దండి. పేరు మొత్తం ఎస్ఆర్సి. అందరూ మీరే చేశారు, అందరిని లైన్లోకి తీసుకున్నా. కొంతమంది లైన్ కలవకపోతే నా పర్సనల్ నెంబర్ వేరే ఉంటారు కదా కొంతమంది మీడియా సెక్షన్, వాళ్ళతో కనుక్కొని నా నెంబర్కి ఫోన్ చేసి మా పిల్లోడిదే వానికి ఫోను
లైవ్లో ఉన్నాను, నా ఫోన్ ఎత్తలే కళ్యాణ్ దుర్గం రా చూస్తాం. మొన్న వచ్చింది కదన్నా కళ్యాణ్ దుర్గం అంటే మొన్న తెలుదు, ఈసారి రా అంటే ఈసారి నేను చెప్పి రావాలన్నా నీకు అంటే పేపర్లు వేపించేసి కళ్యాణ్ దుర్గం వస్తున్నా రేపు, నరికే వాళ్ళు పొరిసే వాళ్ళు ఉంటే పొరసండి అని చెప్పి పేపర్కి వేపించి రావాలన్నా. నేను ఒంటరిగానే తిరుగుతుంటా, 2 వీలర్లో తిరుగుతుంటా, ఆ కోట్ రోడ్లోనే పోతుంటా. మళ్ళీ ఏదో మీరు బెదిరిస్తే ఏదో మీ బెదిరింపులకి బెదిరుకొని ఇంకోసారి లైవ్ పెట్టలే. ఇవన్నీ నా దగ్గర, నాకు ప్రాణం మీద ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు. సమాజంలో నేను కూడా మీరేదో విజిల్ బ్లోయర్ ఎన్ని మంది సమస్యలు వస్తున్నాయంటే నా దగ్గర ఇదే నేషనల్ హైవేలో డబ్బులు ఇవ్వలేదని తాడపత్రి NH హైవే 544D కలెక్టరేట్లో రోజు వస్తున్నాయి కంప్లైంట్లు. ఆ భూమి వాడిది లేనోంది ఉన్నట్టు, వానికి లేనోళ్ళు కొంచెం ఉంటే ఎక్కువ, అంటే మనోడు కాబట్టి వానికి ఎక్కువ ఇవ్వడం. పాపం నిజమైన అర్హుడు ఉంటే వానికి 10 లక్షలు రావాల్సిన వానికి వానికి 4 లక్షలు ఇచ్చినారు. ఇలాంటి వాళ్ళు తాడపత్రి రోడ్లో కోకొల్ల, నాట్ ఓన్లీ 544D. నేను ఆడ కలెక్టరేట్కి గ్రీవెన్స్కి పోతుంటా కాబట్టి నాకు తెలిసింది. ఈ కాకమ్మ గోవమ్మ కథలు, ఇంకొకటి ఆయనేనో 5వ తరగతి పిల్లని చెప్తే ఒకేసారి 12 అడుగులు పెరిగినంట. ఇప్పుడు ఇక్కడ మీడియా ముందర మీ మీడియా ఎందుకు పెట్టినారు, మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, ప్రెస్ మీట్ చెప్పాయా అంటే హంసకథ, పిల్లోని 12 అడుగులు పెరిగినాడు అంటే పిట్టకథలు వినడానికి జర్నలిస్టులు అందరూ ఆడ టైం అంతా వేస్ట్ చేసుకొని వచ్చిండే గంట సేపు పెట్టి. అసలైన నువ్వు నీ డాక్యుమెంట్లన్నీ పడేసి ఇదిగో నేను ఎవరు అలియాస్ బాబు లేదా వాళ్ళ బార్ అకౌంటు లేదా కంపెనీ అకౌంట్కి ఇదిగో ట్రాన్స్పరెంట్గా ఇంత డబ్బులు పంపించాను, ఇన్ని స్టాంపులు కొన్నాము, బాబు మోసం చేసినాడు, ప్రభుత్వానికి ఇంత మోసం వచ్చింది, అయిపోయా సింపుల్. ఇంకా దీంతో కథ ఉంది. నేనే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, ఆయాస్ కడిగిన ముత్యం వీళ్ళు, SRC వాళ్ళది తప్పు లేదు, బాబుదే తప్పు, బాబునే అంతా చేశాడని నేనే ప్రెస్ మీట్ పెడతా కదా. ఇంకా కొంతమంది సిగ్గులేనోడు మళ్ళీ ప్రెస్ మీట్కి పోయినావంటే నేను అందరి ప్రెస్ మీట్లకు పోతా, వాళ్ళంతకు వాళ్ళ దొబ్బి నువ్వు రావద్దంటే అప్పుడు పోం. నేను అదే చెప్పిన, మా పిల్లలు ఈరోజు పోవాలా వద్దా అని అడిగినారు. పోండి, ప్రెస్ మీట్కి అనేది పోవాలా. ఒక సెక్షన్గా కేవలం మనకు నచ్చిన వాళ్ళనే చూపించుకుంటా, మనకు నచ్చిన వాళ్ళనే వార్తలు పెట్టుకుంటూ ఉండడం జర్నలిజం కాదు. మనకు నచ్చినా నచ్చకున్నా అందరి పార్టీలు అన్ని పార్టీలవి న్యూస్ ప్లే చేస్తేనే జర్నలిజం అంటారు. నేను కేవలం ఒక సైడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను అన్నీ పెడుతుంటాను, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. పేపర్లు నీకే ఎట్లా వచ్చినాయంటే ఏదో ఒకటికి వచ్చిన తర్వాతనే మిగతా అందరికీ పోతాయి. ఇవి ఆల్రెడీ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి. నేను న్యూస్ పెట్టి నేను స్ప్రెడ్ చేశాను కాబట్టి ఇంకా 2-3 ఛానళ్ళల్లో కూడా యూట్యూబ్లో వచ్చినాయి. నేను లోకల్లో ఉన్నాను, వీడిని ఏదో బెదిరిస్తే చంపాలని ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకొని డిసైడ్ అయినారో అదే చేయండి. నేను మళ్ళీ కూడా ఎల్లుండి లైవ్ పెడుతున్నా. ఈసారి లైవ్ పెట్టినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర DP దగ్గర ఒకరిని, కరెంట్ ఆఫీస్ దగ్గర ఒకరిని కూర్చోబెట్టి, ఎందుకంటే మళ్ళీ ఆ DP దగ్గర ఆడ మతలబ్ చేశారు లైవ్ పెట్టకూడదని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అది కుదరలే. బట్ ఇది ఉండింటే ఇంకా సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర లేవు నువ్వు అంటున్నారు కదా, సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలతోనే వస్తా, డోంట్ వరీ. మళ్ళీ లైన్లోకి రండి. ఈసారి 1 గంట 2 కరెంట్ ఆపొద్దండి, 4 గంటల సేపు అవసరమైతే జ్యూస్ తెప్పించుకొని తాగి మీకోసం ఇక్కడ నిలబడుకొని లైవ్ పెడతా, వేచి ఉండండి. అప్పుడే అయిపోలేదు. మీరు పిట్ట కథలు చెప్పినారు, ఈసారి మేము బుర్ర కథలు హరికథలు చెప్పడానికి రెడీగా ఉన్నాము, వినేకి ఉండండి మీరు కూడా.